సో ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటిదంటే ఫర్టిలైజేషన్. ఓకే, అయితే మనం ప్రీవియస్ క్లాస్లో ఎంబ్రయాలజీ అనే టాపిక్ గురించి తెలుసుకోవడం జరిగింది. ఎంబ్రయాలజీలో అంటే పిండోత్పత్తి శాస్త్రంలో గ్యామెటోజెనసిస్ బీజకణోత్పత్తి అనే దాని గురించి మనం ఇవరకు డిస్కస్ చేసుకున్నాము. ఈ బీజకణోత్పత్తి రెండు రకాలుగా మనం తెలుసుకున్నాము. ఒకటి అండోత్పత్తి అని, శుక్రకణోత్పత్తి అని తెలుసుకున్నాం. అంటే శుక్రకణాలు అండాలు ఏ విధంగా ఏర్పడతాయి, ఎలా డెవలప్ అవుతాయి అనే వాటి గురించి మనం తెలుసుకోవడం జరిగింది. ఓకే, మరి ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్లో ఫర్టిలైజేషన్ని ఫలదీకరణము చాలా ముఖ్యమైనదిగా పేర్కొంటాము. ముఖ్యంగా లైంగిక ప్రత్యుత్పత్తి జరిగే జీవులలో ఫలదీకరణం ముఖ్యమైన ప్రక్రియగా మనం గుర్తిస్తాం. ఓకే, ద యూనియన్ ఆఫ్ సైటోప్లాజం అండ్ న్యూక్లియస్ ఆఫ్ ద మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ ఈజ్ నౌన్ యాజ్ ద ఫర్టిలైజేషన్. దీని డెఫినేషన్, మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ అంటే మేల్ గామెట్స్ స్పెర్ము, ఫీమేల్ గామెట్స్ ఎగ్, ఈ రెండు యొక్క జీవపదార్థము కలిసిపోవడాన్ని ఫర్టిలైజేషన్గా ఫలదీకరణంగా పేర్కొంటాం. ద ఫర్టిలైజేషన్ ఈజ్ ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ మెథడ్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ ద డిప్లాయిడ్ జైగోట్స్ ఇన్ ద సెక్సువల్ రిప్రొడక్షన్ ఆర్గానిజం. ఓకే, మరి రెండు ఏకస్థితిక కణాలైన అండము, శుక్ర కణాల కలయిక వల్ల ద్వైస్థితిక సంయుక్త బీజము ఏర్పడుతుంది. ఈ సంయుక్త బీజము పిండంగా మారి జీవిగా వృద్ధి చెందడం జరుగుతుంది. ఫలదీకరణం జంతువు శరీరంలో జనరల్గా జరుగుతూ ఉంటాయి. ఓకే, ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఫర్టిలైజేషన్ ద అప్లైడ్ మేల్ గామెట్స్ విచ్ క్యారీ ద పేరెంటల్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద మేల్ పేరెంట్ యూనిట్స్ విత్ ద అప్లైడ్ ఫీమేల్ గామెట్స్ విచ్ క్యారీస్ ద జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఫీమేల్ పేరెంట్ టు ఫార్మ్ ఆఫ్ డిప్లాయిడ్ జైగోట్. అంటే ద్వైస్థితిక సంయుక్త బీజం అంటే జైగోట్ అనేది ఏర్పడడం జరుగుతుంది. అంటే ఇక్కడ మేల్ గ్యామెట్స్ తండ్రి యొక్క జెనెటికల్ క్యారెక్టర్ ఇన్ఫర్మేషన్ను తీసుకొస్తాయి. అలాగే ఫీమేల్ గ్యామెట్స్ తల్లి యొక్క జెనెటిక్ ఇన్ఫర్మేషన్ను మోసుకొస్తాయి. ఇవి రెండు కలయిక ద్వారా చివరకు డిప్లాయిడ్ జైగోట్ అనేది అంటే ద్వైస్థితిక సంయుక్త బీజము ఏర్పడుతుంది. ఓకే, మరి ద ఫర్టిలైజేషన్ ఆల్వేస్ అక్యూర్స్ ఇన్ ద aquatic media such as a sea water, fresh water. If the fertilization occurs outside the body of the organism, it is known as a external fertilization. It is the primitive type of fertilization. Okay, example invertebrates, fishes, amphibians. ఓకే, ఇక్కడ ఫలదీకరణము జంతువు శరీరంలో కాకుండా బయట వాతావరణంలో జరిగితే అటువంటి ఫలదీకరణాన్ని ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ లేదా బాహ్య ఫలదీకరణం అంటాము. ఇక్కడ పరిసరాల్లో విడుదలైన కొన్ని వేల శుక్రకణాల్లో ఏ ఒకటో రెండో శుక్రకణాలు అండంలోకి ప్రవేశించి ఫలదీకరణం చేస్తాయి. అండం స్థిరంగాను శుక్రకణం చెల్లించి అండాన్ని చేరేదిగా ఉంటుంది. ఓకే, మరి ఇలాంటి బాహ్య ఫలదీకరణము ఇన్వర్టిబ్రేట్స్ అకశేరుకాల్లో మరియు చేపలలో మరియు అంఫిబియన్స్ కప్పలులో ఈ బాహ్య ఫలదీకరణం ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ జరుగుతుంది. ఓకే, అలాగే ద ఫర్టిలైజేషన్ అక్యూర్ ఇన్సైడ్ ద బాడీ ఆఫ్ ఆర్గానిజం. ఇట్ ఈస్ నౌన్ యాజ్ ఏ ఇంటర్నల్ ఫర్టిలైజేషన్. ఇట్ ఈస్ ద అడ్వాన్స్డ్ టైప్. ఫలదీకరణము జంతు శరీరంలో జరిగితే దాన్ని అంతర ఫలదీకరణము అంటాము, అంటే ఇంటర్నల్ ఫర్టిలైజేషన్గా పేర్కొంటాము. మరి ఇటువంటి ఈ అంతర ఫలదీకరణము ముఖ్యంగా రెప్టైల్స్, సరీసృపాలు, బర్డ్స్, పక్షులలో, మెమ్మల్స్, క్షీరదాల్లో జరుగుతాయి. దీన్ని అడ్వాన్స్ టైపు ఫర్టిలైజేషన్గా పేర్కొంటాం, ఇంటర్నల్ ఫర్టిలైజేషన్. ఓకే, మరి
ఈ విధంగా ఫర్టిలైజేషను రెండు రకాలుగా మనం పేర్కొంటాం. జంతువుల్లో జరిగే ఫలదీకరణము రెండు రకాలుగా మనం గుర్తిస్తాం. మరి ఇక్కడ ఫర్టిలైజేషన్ అండ్ యాంటీ ఫర్టిలైజేషన్ అనే వర్డ్స్ గురించి తెలుసుకుందాం. ద ప్రాసెస్ ఆఫ్ ఫర్టిలైజేషన్ ఈజ్ వెరీ స్పెసిఫిక్. ద స్పెర్మ్స్ ఆఫ్ one particular species fertilize the ova of the same species. The specificity is very essential for the maintenance of species. This type of specificity is activated by the help of certain chemical compounds. That is called phyogenic proteins. There are fertilization and anti-fertilization. మరి ఈ క్షీరదాల్లో ఈ ప్రోటీన్లను ఫెర్టిలిన్లు అంటాము. రెండు రకాలుగా మనం యాంటీ ఫెర్టిలిన్స్గా మనం పేర్కొంటాం. ఓకే, ఇక్కడ అండము రసాయనిక ఆకర్షణ సంకేతాల ద్వారా శుక్రకణాన్ని ఆకర్షిస్తుంది. అంతర ఫలదీకరణం కంటే బాహ్య ఫలదీకరణంలో ఈ కెమికల్ ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది, అత్యధికంగా ఉంటుంది. క్షీరదాల్లో గర్భాశయ కండరాల సంకోచాలు కూడా శుక్రకణాలు గర్భాశయ ముఖద్వారాన్ని చేరి స్త్రీబీజవాహికలోకి ప్రవేశించడానికి తోడ్పడతాయి. స్త్రీల్లో ఫలదీకరణం ఫాలోపియన్ నాళంలో జరుగుతుంది. ఇక్కడ జరుగుతుంది ఫాలోపియన్ ట్యూబ్లో. ఫర్టిలైజేషన్ అక్యూర్ ఇన్ ద ఫాలోపియన్ ట్యూబ్ ఇన్ ఫీమేల్. ఓకే, మరి ఇక్కడ శుక్రకణము అండము రెండు కలిసిపోవడం జరుగుతూ ఉంటాయి. మరి ఈ రెండు కలవడానికి కొన్ని రసాయనిక పదార్థాలు అవి ఉత్పత్తి చేస్తాయి. మరి అలా ఆ రసాయనిక పదార్థాల ఆకర్షణ ద్వారానే అవి కలవడం జరుగుతుంది. ముఖ్యంగా ఒకే జాతికి సంబంధించిన జీవులలో ఫలదీకరణము ఆ జాతికి సంబంధించిన రసాయనిక పదార్థాలను విడుదల చేసి ఆకర్షించబడి అవి రెండు కలిసిపోవడం జరుగుతుంది. అంటే ఒకే జాతి అదే జాతికి సంబంధించిన శుక్రకణం అండాలు కలవడం జరుగుతూ ఉంటాయి. అదే అదర్ జాతి శుక్రకణము ఇంకొక జాతి అండంతో కలవడము జరగదు. ఎందుకంటే ఇక్కడ రసాయనిక పదార్థాల కలయిక అనేది ఆకర్షణ అనేది ఉంటుంది. ఈ రసాయనిక పదార్థాల ఆకర్షణ ఎలా ఉంటుందంటే లాక్ అండ్ కీ అనే పద్ధతిలో ఉంటుంది. ఓకే, మరి ఇక్కడ రసాయనిక పదార్థాలు అనేక జంతు జాతుల్లో శుక్రకణము అండాలు కలయికను ఫ్యూసోజెనిక్ ప్రోటీన్లు నిర్దేశిస్తాయి. క్షీరదాల్లో ఈ ప్రోటీన్లను ఫర్టిలైజన్ లేదా ఫెర్టిలిన్లు అంటాము. ఓకే, మరి ఇవి రెండు రకాలుగా మనం గుర్తించాము. మరి ఫెర్టిలైజిన్ అని యాంటీ ఫర్టిలైజిన్ అని టూ టైప్స్గా మనం పేర్కొంటాం. మరి ఫెర్టిలైజిన్ తీసుకున్నట్లయితే ద ఎగ్ కంటైన్స్ ఆన్ ఇట్స్ సర్ఫేస్ ఆఫ్ ఏ కెమికల్ సబ్స్టాన్స్ కాల్డ్ ఏ ఫర్టిలైజిన్. ద ఎగ్ అంటే అండం చుట్టూ ఉన్న రసాయనిక పదార్థాన్ని ఫర్టిలైజిన్ అంటాము. అంటే అండం చుట్టూ రసాయనిక పదార్థం ఉంటుంది, ఆ రసాయనిక పదార్థాన్ని ఫర్టిలైజిన్గా పేర్కొంటాం. ద ఫర్టిలైజిన్ వాజ్ ఫౌండ్, దీన్ని మొదటిసారిగా కనుగొంది ఫౌండ్ బై లిల్లీ 1919. ఫర్టిలైజిన్ ఈజ్ ఏ గ్లైకోప్రోటీన్. ఇట్ హాజ్ ఏ మాలిక్యులర్ weight of 3 lakhs molecular weight. The fertilizing molecule has many binding sites for anti-fertilizing. మరి అండంను ఆవరించి ఉన్న రసాయనిక పదార్థంను ఫెర్టిలైజింగ్గా పేర్కొంటాము. దీన్ని ఈ అండం చుట్టూ ఉండే ఈ రసాయనిక పదార్థాన్ని మొదటిసారిగా లిల్లీ అనే శాస్త్రవేత్త గుర్తించాడు. మరి ఈ రసాయనిక పదార్థము ఒక గ్లైకోప్రోటీన్ అని పేర్కొంటాము. దీని యొక్క మాలిక్యులర్ వెయిట్ పరమాణు ఒక అనుభారం తీసుకుంటే 3 lakhsగా పేర్కొంటాము.
ఇది ఆ మాలిక్యులర్ పైన అనేక బైండింగ్ సైట్స్ అంటే బంధక గ్రాహక స్థానాలను కలిగి ఉంటుంది. ఇది యాంటీఫర్టిలైజిన్ అనే పదార్థంతో కలవడానికి ఆ విధంగా ఏర్పడి ఉంటుంది. ఇలా ఫర్టిలైజిన్ అనేది అండంలో ఆవరించి ఉన్న రసాయనిక పదార్థంగా మనం పేర్కొంటాం. నెక్స్ట్ యాంటీఫర్టిలైజిన్. The surface of the sperm contains a chemical substances called antifertilizing. It is an acid protein. It is a smaller than fertilizing. It has a molecular weight of 1000. ఓకే, మరి స్పెర్మ్ శుక్రకణంను ఆవరించి ఉన్న రసాయనిక పదార్థమును యాంటీఫర్టిలైజిన్గా పేర్కొంటాము. ఇదొక ఆమ్ల ప్రోటీన్గా మనం పేర్కొనడం జరుగుతుంది. మరి ఈ ఆమ్ల ప్రోటీను లేదా ఫర్టిలైజిన్ కంటే ఈ యాంటీఫర్టిలైజిన్ మాలిక్యులర్ పరమాణువు యొక్క అణుభారము చాలా తక్కువ ఉంటుంది. మ్యాక్సిమం 1000 మాత్రమే ఉంటుంది. ఓకే, ఫర్టిలైజిన్ రియాక్ట్ విత్ ద యాంటీఫర్టిలైజిన్ ఇన్ ఏ మేనర్ comparable the reaction between antigen and antibodies. The reaction can also be compared the lock and key system. ఓకే, ఇక్కడ ఫర్టిలైజిన్ యాంటీఫర్టిలైజిన్ మధ్య రియాక్ట్ అంటే చర్య అనేది ఎలా ఉంటుందంటే యాంటిజెన్ అండ్ యాంటీబాడీ లాగా పోల్చడం జరిగింది. మరి ఇక్కడ యాంటిజెన్ యాంటీబాడీ అనేది వాటి గురించి మనం ప్రీవియస్ క్లాస్లో తెలుసుకోవడం జరిగింది. యాంటిజెన్ అనేది ఒక ప్రతిజనకము. మన శరీరంలోకి బయట నుంచి వచ్చే సూక్ష్మ క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ ప్రవేశిస్తాయి కాబట్టి అటువంటి వాటినన్నిటిని యాంటిజెన్ అంటాం. అది ప్రతిజనకం. మన శరీరంలో చేరినప్పుడు మన శరీరంలో యాంటీబాడీస్ ఏర్పడతాయి. అవి వాటితోటి చర్య జరుపుతాయి. ఆ చర్య లేదంటే లాక్ అండ్ కీ సిస్టమ్ లాగా ఉంటుంది, అంటే తాళము చెవిలాగా ఉంటుంది. ఓకే, మరి ఇక్కడ ఫర్టిలైజింగ్ తీసుకున్నట్లయితే జనరల్గా ప్రాసెస్ ఆఫ్ ఫర్టిలైజేషన్ తీసుకున్నట్లయితే ఫర్టిలైజేషన్ జరిగే విధానము తీసుకున్నట్లయితే రెండు స్టెప్పులలో దీని గురించి తెలుసుకోవడం జరుగుతుంది. ద ప్రాసెస్ ఆఫ్ ఫర్టిలైజేషన్ ఇంక్లూడ్ టూ స్టెప్స్. దేర్ ఆర్ యాక్టివేషన్ ఆఫ్ ద ఎగ్ అంపిమిక్సిస్. ఓకే, యాక్టివేషన్ ఆఫ్ ఎగ్ అంపిమిక్సిస్ అని మన పేరు. యాక్టివేషన్ ఆఫ్ ఎగ్ తీసుకుంటే ద ప్రాసెస్ ఆఫ్ యాక్టివేషన్ ఆఫ్ ఎగ్స్ కంప్లీటెడ్ ఇన్ ద ఫాలోవింగ్ స్టెప్స్. ముఖ్యంగా దీనిలో 3 రకాల స్టెప్స్ ఉన్నాయి. ఒకటి మూమెంట్ ఆఫ్ ద స్పెర్మ్ టువర్డ్ ద ఎగ్. Activation of the sperm, second one. Third one, the activation of egg and insemination. ఇలా 3 పద్ధతుల్లో ఈ ఎగ్ అనేది యాక్టివేషన్ అయ్యి ఫలదీకరణం చెందడం జరుగుతుంది. అయితే ఇక్కడ మూమెంట్ ఆఫ్ ద స్పెర్మ్ టువర్డ్ ద ఎగ్కు మరి ద స్పెర్మ్ విచ్ అక్యూర్ ఇన్ ద ఎక్స్టర్నల్ ఆర్ ఇంటర్నల్ fluid media around the egg swim towards the egg random. They called with the egg by chance. The fertilizing and antifertilizing became active after the chance collision of the sperm with the ova. The egg fertilization usually occur in the jelly surrounding by the egg. It is dissolve the surrounding water of the egg and ఫార్మ్స్ సో కాల్డ్ ఎగ్ వాటర్. ఇక్కడ శుక్రకణము ఒక తల, దాని ముందు భాగమైన ఎక్రోజోము, అండం చుట్టూ ఉన్న పీతక పదార్థంలోకి అండం చుట్టూ ఉన్న పీతక స్తరాలు అంటాము. వాటిని జోనా ఫెలిసిడా అని పేర్కొంటాము. వాటిని ఛేదించి లోపలికి ప్రవేశిస్తాయి. అయితే ఇక్కడ క్షీరదాల్లో శుక్రకణాలు స్త్రీజీవిలోకి విడుదలైన వెంటనే ఎక్రోజోమ్ చర్య జరపదు. ఇక్కడ స్త్రీ ప్రత్యుత్పత్తి మార్గము ఫిమేల్ రిప్రొడక్షన్ ట్రాక్లో ఉన్న సమయంలో శుక్రకణ త్వచంలోని లిపిడ్ అణువులు నిర్మాణంలో మార్పులు జరుగుతూ
ఆ మార్పుల ద్వారా అండం యొక్క జోనా పెల్లిసిడ్లోని ఫలదీకరణ నిరోధక ప్రోటీన్ లేదా ఒలిగోసాకరైడ్లు చర్యలు నిలిపివేయబడతాయి. ఈ రకంగా శుక్రకణం ఫలదీకరణ సామర్థ్యాన్ని పెంచుకుంటుంది. ఇక్కడ తర్వాత ఎక్రోజోమ్ ఆ 2 రకాల ప్రోటీన్లతో ఎక్రోజోమ్ చర్య ప్రేరేపించడానికి తోడ్పడుతుంది. ఆ తర్వాత ఎక్రోజోమ్ చర్య జరిపి జోనా పెల్లిసిడ్ను కరిగించి శుక్రకణ తలాలలోని పదార్థాలు అండాల్లోకి చేరుతాయి. ఓకే, మిగిలిన జీవుల్లో ఉదాహరణకు సీ ఆర్చిన్ లాంటి బాహ్య ఫలదీకరణ జరిపే జీవుల్లో ఎక్రోజోమ్ పీతక త్వచాన్ని కరిగించి శుక్రకణం తలలోని పదార్థాలను అండంలోకి విడుదల చేస్తుంది. అక్కడ తలలో ఉండే కేంద్రకము సెంట్రోజోమ్ కొద్దిగా ఉన్న కణపదార్థంలోకి అండంలోకి ప్రవేశించగానే అండంలోని కణపదార్థము ముకుళించుకుంటుంది. ఫలితంగా అండాన్ని చుట్టూ ఉన్న పీతక స్థలానికి అండ కణపదార్థం మధ్య ద్రవ పదార్థం నిండిన స్థలం ఏర్పడుతుంది. ఓకే, ఈ విధంగా ఈ పీతక స్థలం ఫలదీకరణ త్వచము అనేది ఏర్పడుతుంది. ఫలదీకరణ త్వచము అండంలోకి మరొక శుక్రకణం ప్రవేశించకుండా నిరోధిస్తుంది. ఓకే, ఇలా శుక్రకణము అండం దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ యాక్టివేషన్ ఆఫ్ ద స్పెర్మ్. ఇక్కడ శుక్రకణము ప్రేరేపించడం జరుగుతుంది. ఏ విధంగా ప్రేరేపిస్తుంది అనేది చూసినట్లయితే, వెన్ ఏ స్పెర్మ్ విత్ ద స్పెసిఫిక్ యాంటీఫర్టిలైజేషన్ comes in contact with the egg water of its own species, the certain significant chances occur in the acrosome of the sperm. The peripheral portion of the acrosome of sperm collapse and its enzyme lysine are extruded and dissolved in the water. The central portion of the acrosome elongates and form of 1-75 micron long thin tube called a acrosomal filament. అంటే ఫిలమెంట్, ఆ అక్రోజోమల్ ఫిలమెంట్ అంటే అక్రోజోమ్ ఫిలమెంట్ అనేది ఏర్పడుతుంది. వెన్ ద స్పెర్మ్ passes such as the acrosomal filament, it is said to be activated for the ready penetration in the unifertilized egg. When the activated sperm reach to the egg, the acrosomal filament penetrate into the egg by the help of sperm lysine. ఇక్కడ స్పెర్మ్ ఏం చేస్తుందంటే శుక్రకణం ఆవరించి ముందు భాగంలో ఎక్రోజోమ్ అనే పదార్థం లేదా నిర్మాణం ఉంటుంది. ఓకే, ఇక్కడ ఈ శుక్రకణము యొక్క ముందు భాగం ఉన్న ఎక్రోజోము పొడవుగా ఎలాంగేట్గా మార్పు చెందుతుంది. మార్పు చెందిన ఆ ఎక్రోజోమ్ ఫిలమెంట్, దాన్ని ఎక్రోజోమ్ ఫిలమెంట్ అంటాము. ఈ ఎక్రోజోమ్ ఫిలమెంటు ఆ ఎగ్ యొక్క కణత్వచాలను చీల్చుకొని లోపలికి వెళ్ళడానికి అవి కొన్ని రకాల లైసిస్ ఎంజైమ్స్ని ఉత్పత్తి చేస్తాయి. ఆ ఎంజైమ్స్ ఏంటి అంటే హైలోరినిడేజ్ అనే ఎంజైమ్స్. అది అండం యొక్క త్వచాలను కరిగించి లోపలికి వెళ్ళడానికి దోహదం చేస్తుంది. ఓకే, ఈ విధంగా యాక్టివేషన్ చెందడానికి ఆ స్పెర్మ్లో ఒక అక్రోజోమల్ ఫిలమెంట్ పొడవుగా మారుతుంది. నెక్స్ట్ ప్రాసెస్లో ద యాక్టివేషన్ ఆఫ్ ఎగ్ అండ్ ఇన్స్పినేషన్. యాజ్ సూన్ యాజ్ ద అక్రోజోమల్ ఫిలమెంట్ touches the egg surface, the uplasm produce out the point of contact into cone like structure called a fertilizing cone. ఎప్పుడైతే ఇక్కడ ఎగ్ను స్పెర్మ్ తాకగానే ఆ ఎగ్ యొక్క చుట్టూ కొన్ని పదార్థాలు మార్పు చెందాయి. ఆ అండం యొక్క త్వచాలు ఫర్టిలైజింగ్ కోన్గా, ఫలదీకరణ కోన్గా ఏర్పడుతుంది. అంటే ముందు భాగం కొంచెం పొడుచుకొని ముందుకు వస్తుంది. ఓకే, దీన్ని ఫర్టిలైజేషన్ కోన్ అంటాం. ఇక్కడనే ఫర్టిలైజేషన్ అంటే ఎక్రోజోము అంటే శుక్రకణము ఆ ఫర్టిలైజేషన్ కోన్లోకి చేరుతుంది.
ఆఫ్టర్ ద ఫార్మేషన్ ఆఫ్ ఫర్టిలైజేషన్ కోన్ ద స్పెర్మ్ పెనట్రేట్స్ ఇన్ టు ద ఎగ్. ఎప్పుడైతే ఆ ఫర్టిలైజేషన్ కోన్ ఏర్పడుతుందో ఆ తర్వాత స్పెర్మ్ అందులోకి వెళ్ళడం, ఎగ్లోకి వెళ్ళడం చేస్తుంది. ఓకే, ద పెనట్రేషన్ ఆఫ్ ద స్పెర్మ్ ఇన్ ద ఎగ్ ఈజ్ కాల్డ్ ఇన్స్మినేషన్. ఆఫ్టర్ ద ఇన్స్మినేషన్ ద మెంబ్రెన్ కాల్డ్ ఫర్టిలైజేషన్ మెంబ్రెన్. ఫలదీకరణ త్వచము ఏర్పడుతుంది. ద ఫర్టిలైజేషన్ మెంబ్రెన్ ప్రివెంట్ ద ఎంట్రన్స్ ఆఫ్ ద ఫర్దర్ స్పెర్మ్ ఇన్ ద ఎగ్. అయితే ఎప్పుడైతే ఫలదీకరణ త్వచం ఏర్పడుతుందో మిగిలిన శుక్రకణాలను ఆ అండంలోకి ప్రవేశించకుండా ఆ ఫర్టిలైజేషన్ త్వచం అనేది తోడ్పడుతుంది. అంటే ఒకే శుక్రకణము అందులోకి చేరగానే ఆ విధంగా మారుతుంది. ఓకే, మరి ఇక్కడ నెక్స్ట్ అంపిమిక్సిస్, ప్రాకేంద్రకాల కలయిక అంటాము. అంపిమిక్సిస్ అండంలోకి ప్రవేశించిన వెంటనే శుక్రకణం తల లావేకి ఒక గోని శాఖ ఆకారంగా మారి పురుష ప్రాకేంద్రం మేల్ ప్రాకేంద్రకము బయటికి విడుదల. అదే సమయంలో అండం యొక్క కేంద్రకము చివరి పరిపక్వ విభజన జరుపుకుని చివరి ధ్రువదేహం కనిపిస్తుంది. ఓకే, ఇలా సెంట్రోజోమ్ ఇక్కడ అదృశ్యమైపోతుంది. అండకేంద్రకము స్త్రీ ప్రాకేంద్రకము అని పిలువబడుతుంది. ఓకే, ఇలా స్త్రీ పురుష ప్రాకేంద్రక రెండు క్షేకణ విభజన జరుపుకొని ఏర్పడిన కణాలు కాబట్టి ఈ రెండింటిలో ఏకశిష్ట క్రోమోజోమ్లు ఉంటాయి. ఈ రెండు ప్రాకేంద్రకాల సంయోగం వల్ల ఒక జీవికి ఉండే క్రోమోజోమ్లు మామూలు దశస్థితికి వస్తాయి. ఓకే, ఇలా స్త్రీ పురుష ప్రాకేంద్రకాల కలయికనే ఇక్కడ అంపిమిక్సిస్ అంటాము. ఓకే, మరి ద మిక్సింగ్ ఆఫ్ బోత్ న్యూక్లియో ఆఫ్ స్పెర్మటోజోవన్ అండ్ ఓవమ్ ఈజ్ కాల్డ్ అంపిమిక్సిస్. ద కంప్లీట్ ద act of fertilization, the ovum is a now diploid cell having 23 pairs of chromosome and is termed zygote. Zygote means yoked together. అంటే పీతక పదార్థంతో కూడుకున్న జైగోట్ ఏర్పడుతుంది. దానిలో క్రోమోజోమ్లు 23 జతలను కలిగి ఉంటాయి. అయితే ఇక్కడ ఈ స్త్రీ పురుష ప్రాకేంద్రకాల కలయికనే మన అంపిమిక్సిస్ అంటాము. ఇక్కడ సంయుక్త బీజము చివరికి ఏర్పడుతుంది. ఈ సంయుక్త బీజము ద్వైస్థితిక కణంగా పేర్కొంటాం. అంటే 2n స్థితిని కలిగి ఉంటుంది. దీనిలో క్రోమోజోమ్లు సగం తండ్రి నుంచి సగం తల్లి నుంచి సంక్రమించి ఉంటాయి. ఈ సంయుక్త బీజంలో కేంద్రకం త్వచము కనిపించదు. ఫలదీకరణం చెందిన మరుక్షణమే విదలనము క్లావేజెస్ జరగడం ప్రారంభమవుతుంది. ఓకే, మరి ఇక్కడ తర్వాత క్లావేజ్ చెంది అనేక విభజనలు చెందుతూ అనేక చిన్న చిన్న కణాలు ఏర్పడతాయి. ఓకే, మరి ఈ విధంగా జంతువుల్లో ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. ఇది మరి జంతువుల్లో ఫలదీకరణం అనేది చాలా ముఖ్యమైనదిగా మనం పేర్కొంటాము. ఈ ఫలదీకరణ ఫలితంగానే తల్లిదండ్రుల యొక్క లక్షణాలు పిల్లజీవులకు చేరడం జరుగుతుంది. ఓకే, మరి ఇక్కడ ఫలదీకరణం మరొకసారి తీసుకుని వెళ్తే మనం రెండు రకాలుగా పేర్కొంటాం. ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్, ఇంటర్నల్ ఫర్టిలైజేషను. అలాగే ఇక్కడ ఈ ఫలదీకరణం జరగడానికి శుక్రకణము అండము కొన్ని రకాల రసాయనిక పదార్థాలను ప్రొడ్యూస్ చేస్తాయి. ఆ రసాయనిక పదార్థాలు సాధారణంగా జనరల్గా గ్లైకోప్రోటీన్స్ తోటి ఏర్పడి ఉంటాయి. వాటిని ఫర్టిలైజిన్, యాంటీ ఫర్టిలైజిన్ అంటాము. ఓకే, మరి ఇక్కడ అండము శుక్రకణము కలయిక అనేది తీసుకుని వెళ్తే రెండు రకాల ప్రాసెస్లో జరుగుతుంది. ఓకే, యాక్టివేషన్ ఆఫ్ ఎగ్ మరియు అంపిమిక్స్ అని మనం వాటిని గుర్తిస్తాము. ఓకే, ఈ పటం ద్వారా మనం పరిశీలిస్తే ఎగ్. ఓకే, ఈ విధంగా ఈ జంతువులో జరిగే ఈ ఫలదీకరణ ప్రక్రియ అనేది చాలా ముఖ్యమైనదిగా మనం పేర్కొనడం జరుగుతుంది. ఓకే, సో ఫ్రెండ్స్, ఫర్దర్
టాపిక్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను. ఓకే.